హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఆయన అయితే బియ్యం అట్లు చేయమన్నాడు. నాకైతే చేయడానికి రాదు, కాకపోతే మా అత్తమ్మని అయితే అడిగి చేశాను. అందుకోసం అయితే కొంచెం బియ్యం పిండి అయితే తీసుకున్నాను. అందులోకి అయితే కొంచెం కారం వేసుకున్నాను. రుచికి సరిపడా అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం అల్లం కూడా తీసుకోవాలి. అందులోకి కొంచెం వాటర్ కలుపుకుంటూ మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక మొత్తం ఎలా అంటే కొంచెం లూజ్గానే అయితే కలుపుకోవాలి. అట్లయితే నేనైతే కొంచెం లూజ్గానే అయితే కలుపుకుంటున్నాం. కొంచెం మిక్స్ చేసుకుంటూ మొత్తం వాటర్ అయితే చాలా పోసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా నేను చూపిస్తున్నట్టయితే కొంచెం లూజ్గా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. ఇక లాస్ట్కి అయితే ఇట్లా పోస్తున్నా చూడండి, అట్లా రావాలంట. నాకు కూడా తెలీదు. ఇక మొత్తం ఉండలు లేకుండా అయితే మొత్తం అయితే కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత కొంచెం అందులోకి స్టఫ్ కోసం అని ఒక పెద్ద ఉల్లిగడ్డ అయితే కోసుకున్నా చిన్నగా. ఇక అది కూడా వేసుకొని అయితే అవి కూడా వేసుకొని అందులో అయితే కలుపుకుంటున్నాను. మొత్తం ఉండలు లేకుండానైతే మొత్తం స్మూత్గా అయితే కలుపుకోవాలన్నారు. అందుకోసం అయితే స్మూత్గా అయితే కలుపుకున్నా. వస్తుందో రాదో అయితే తెలీదు, కాకపోతే మొత్తం స్మూత్గా అయితే కలుపుకొని పక్కకు పెట్టుకున్నా. ఫస్ట్ అయితే వేసుకొని చూద్దాం. చూసిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ పోద్దాం. ఇక వీళ్ళైతే మా అల్లుళ్ళు అయితే ఏమో వెరైటీ వంటకం చేస్తాను మా అత్తయ్య అని అయితే చూస్తారు. ఇక అందులోకి అయితే ప్యాన్ పెట్టుకుని నేనైతే కొంచెమే ఆయిల్ పోసుకోవాలంట. నేనైతే చాలా పోసుకున్నాక ఇక అదైతే గట్టిగా ఉంది. నేను కలిపింది ఇంకా లూజ్ కావాలంట. నేనైతే దోశ అనుకొని దోశలాగా అయితే పోసుకున్నా, కాకపోతే చాలా లావు వచ్చింది. అదైతే ఫస్ట్ది అయితే మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఈ ఫస్ట్ది అయితే తీయడానికి కూడా రాలేదు. మొత్తం అయితే ఫెయిల్ అయిపోయింది ఫస్ట్ది. ఇక సెకండ్ దానికైతే మా ఆయన ఇట్లయితే నువ్వు నీకు చేయనికి రాదు అని ఒక 2 eggs తీసుకొచ్చి అందులో అయితే కొట్టిపోసి కలపమని చెప్పిండు. అదైతే వీడియో తీయలేకపోయినా కానీ అట్లయితే 2 గుడ్లు అయితే కొట్టి పోసిన. మళ్ళీ పోసిన తర్వాత ఇక నెక్స్ట్ ఇక పోస్తా అంటే వాటిచ్చేటవే మంచిగా లేస్తూ చూడండి స్మూత్గా ఎలా వచ్చాయో. 2 eggs పోసిన తర్వాత మంచిగా నీట్గా వచ్చాయి. అట్లా స్మూత్గా లేసి వచ్చాయి అవే పైకి. ఇంకా ఫస్ట్ అయితే అట్ట ఫ్లాప్ అయిపోయింది. చూడ్డానికి కూడా చాలా స్మూత్గా వచ్చాయి. నేను నీటి చేస్తుంటూనే అటు పిల్లలు అయితే తింటున్నారు. మన దోశలానే అయితే చాలా స్మూత్గా క్రిస్పీగా అయితే వచ్చాయి. ఇంకా ఫస్ట్ అయితే అయిపోయింది. కొంచెమే ఆయిల్ పోసుకుంటున్నా. నెక్స్ట్ టైం 1 స్పూన్ పోసుకున్న తర్వాత ఇవి అయితే ఇట్లా మన దోశలు పోసినట్టుగా దాంతోనైతే కాకుండా ఒక గ్లాస్ తీసుకొని అయితే చుట్టూ అయితే పోసుకోవాలి. దానిపైన మూత పెట్టాలి, ఎందుకంటే లోపలదంతా ఉడుకుతుందంట. ఇట్లా చిన్న హోల్స్ లాగా బబుల్స్ లాగా వస్తాయంట. అట్లా వస్తేనే అట్లయితే బాగుంటాయట, టేస్ట్ కూడా బాగుంటుందట. అది చేస్తుంటూనే మా చిన్నల్లుడు అయితే వేసుకొని ఒకటి మొత్తం కంప్లీట్గా తిన్నాడు. బాగుంది అనుకుంటా అక్కడే కూర్చొని తిన్నాడు. ఇక నేనైతే పోస్తూ ఉన్నా. ఇక ఫస్ట్ దానికంటే ఇవి బాగా వచ్చడం వల్ల నాకైతే ఎక్స్పీరియన్స్ అయింది. ఇక నేనైతే మంచిగా పోసుకుంటూ వాటిపైన మూత అయితే పెట్టుకున్నాను. తాత వాళ్ళు మన వెనకాల ముసలోళ్ళు అయితే మొత్తం అట్లు పోసుకునే తినేదట. అప్పుడు దోశలు అంటే తెలియదు కదా, మొత్తం అట్లు ఈజీగా అయ్యేదట. ఇట్లనే బియ్యం పిండితో కలిపి పోసుకునేది వాళ్ళట. ఇంకా ప్లెయిన్గా కూడా పోసుకుంటారట, కారం వేయకుండా. ఏదన్నా చట్నీ ఏదన్నా ఉంటే పెట్టుకొని తినడానికి తొందర అయితే అని. ఇక పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా నేను కూడా కొన్ని పోయడం అయితే అయిపోతుంది. మా రీతికి అయితే ఒకటి మొత్తం ఫుల్గా కంప్లీట్ చేశాడు. ఇక మా అక్క కూడా వేసుకొని అయితే తింటుంది. ఎట్లున్నాయో టేస్ట్ చేద్దామని. ఇక నేను ఇటు చేస్తా అంటేనైతే అటైతే తింటున్నారు అందరూ. మనకు కూడా అదే హ్యాపీ కదా, మనం చేస్తా అంటే ఎవరైనా తింటా అంటే మంచిగా అనిపిస్తుంది కదా. నాకు కూడా అట్లా ఇష్టం, చేస్తా అంటే తింటా అంటే. ఇంకా వాళ్ళు కూడా మంచిగా వేసుకొని అయితే తింటారు. అందరైతే ఇంకా కావాలని వెయిట్ చేస్తారు అవి కాకముందుకే. మా రితిక్ అయితే నాకు కొంచెం హెల్ప్ చేస్తాడు, అంటే అందరికైతే సర్వ్ చేస్తాడు. ఇవైతే స్మూత్గా అయితే వస్తున్నాయి. ఇంకా ఫస్ట్ అయితే అట్ట ఫ్లాప్ అయిపోయింది కదా, ఇక భయం అయింది కొంచెం వస్తాయో రామో అన్నట్టుగా. ఇట్లా బబుల్స్ లాగా రావాలంట. అట్లా అంటే ఇక నాకైతే అట్లనే వచ్చినాయి. ఇంకా ఇంత పిండి ఉన్నది పోయడానికి. పిండి కూడా పోసుకునేటప్పుడు ప్రతిసారి కలుపుకొని పోసుకోవాలట. పైన వాటర్ ఉంటుందట, కింద మొత్తం పిండి ఉంటుందట. ఇక అందుకనే ఫస్ట్ అయితే కలిపి పోసుకుంటాను. ఇక మా చిన్నల్లుడు అయితే అందరికి సర్వ్ చేస్తాడు. ఎవరు కావాలంటే వాళ్ళకైతే తీసుకుపోయి ఇస్తాడు. తనైతే ఒకటి ఫుల్గా తిన్నాడు కదా, ఇక వాళ్ళ కోసం అని అయితే కావాలా మీకు తేవాలా అన్నట్టుగా అయితే అడుగుతున్నాడు. ఇక మా పెద్దల్లుడు అయితే బాగుందని చెప్తున్నాడు.
ఇక ఇవైతే నేను చేస్తాను. ఇక లాస్ట్ అయితే అయిపోయింది. ఇక లాస్ట్ అయితే 2 ఉన్నాయి. ఇక అవి కూడా చేసి నేనైతే తింటాను. ఇక లాస్ట్కి వచ్చేసరికి కొంచెం అయితే ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. మన దోశల కన్నా ఇవే అట్లు చాలా ఈజీ. అందుకే వెనకటోళ్ళు చాలా ఈజీగా చాలా చేసుకుని తినేదంట. ఇక అదైతే లాస్ట్. ఇక అదైతే అయిపోయిన తర్వాత నేనైతే తింటాను. ఇక నేనైతే తినలేదు, ఎట్లున్నాయో టేస్ట్ కూడా చేయలేదు. ఇదైతే ఇది లాస్ట్. ఇది కాల్చిన వెంటనే నేనైతే తింటాను. ఈ బియ్యం పిండి అట్లు కూడా చాలా హెల్దీ అంట. మనకన్నీ ఆయిల్ ఫుడ్ కాకుండా నార్మల్గా అయితే బియ్యం పిండితో మంచి ఇట్లా అట్లా చేసుకొని వెనకటలు అయితే ఇట్లే తినేదంట. నేను కూడా చిన్నప్పుడు తిన్నాను, ఇంతవరకు మళ్ళీ తినలేదు. ఇప్పుడే తిన్నా. టేస్ట్ అయితే బాగున్నది, నాకైతే నచ్చింది, తింటూనే ఉన్నా నేనైతే. మీరు కూడా ఇట్లాంటివి చేసుకొని తినాలనుకుంటే ఇంట్లో బియ్యం పిండి ఉంటే చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.